తాను హిందువుల మనోభావాలు దెబ్బతీశానంటూ ప్రచారం చేయటం కరెక్ట్ కాదన్నారు తెలంగాణ మంత్రి కొండా సురేఖ. తామంతా హిందువులమేనని, హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఎందుకు మాట్లాడతానని ప్రశ్నించారామె. వరంగల్ జిల్లాలో ఒక కార్యక్రమంలో మాట్లాడిన మంత్రి, వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రైతును రాజుగా చేశారని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రాష్ట్ర రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని మంత్రి సురేఖ ఆరోపించారు. రైతు అనేవాడు ఒకరికి ఇట్లా దానం చేయాలి కానీ ఒకరి దగ్గర ఇలా చేయి చాచకూడదు అని అదే ఆలోచనతోటి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా రైతులను ప్రోత్సహిస్తూ ఉచిత కరెంటు ఇస్తూ మరి విత్తనాలు ఎరువు మందులు సకాలంలో ఇస్తూ రైతులకు ఎన్నో రకంగా మరి ఆ రోజు అగ్రికల్చర్ ఆఫీసర్లను మరి మీకు తోడుంచి మీకు డైరెక్షన్స్ ఇచ్చి ఏ విధంగా పంట దిగుబడి ఎక్కువ రావాలి, పెట్టుబడి ఎట్లా తక్కువ పెట్టాలి అనేటువంటి అంశాల మీద మీకు అవగాహన కల్పించి ఆ రోజు రైతే రాజు అనేటువంటి విధంగా ఆయన నడిపించడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు రైతు రుణమాఫీ కూడా ఆయన చేయడం జరిగింది. కానీ మన టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల గురించి పట్టించుకోకపోవడం వలన మనకు రైతులకు పంట మీద కానీ మరి అవగాహన అనేది వాళ్ళకి ఇష్టం ఉన్నట్టుగా వాళ్ళు వాడడం వలన చాలా నష్టాల బారిన పడి చాలా మంది రైతులు భూములు అమ్ముకున్నటువంటి పరిస్థితి ఆ రోజు మరి వచ్చినటువంటి దురదృష్టకర పరిస్థితి మనందరికీ కూడా తెలుసు.